హలో, వచ్చిందమ్మా వాసంతి. ఈ ట్రూప్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఇవాళ టిఫిన్కి ఏమన్నా చేసుకోవాలా అనుకున్నాను. పొంగల్ చేద్దాం అనుకున్నా, సామలేసి వద్దులే అని చెప్పేసి అట కాదు, చపాతీ ఉన్నాయి చేసి పెట్టేసి రాత్రి, అయినా వద్దు అనుకొని ఇవాళ బ్రెడ్ కాల్చి గుడ్డు ఆమ్లెట్ వేసి వాటిలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఎందరో చూపించారు, కానీ మేము చేసుకున్న స్టైల్లో, నాకు నచ్చిన స్టైల్లో చేసి చూపిస్తాను. చూడండి, ఇదిగో బ్రెడ్ తీసుకున్నాను 4 పీసులు. స్టవ్ మంటేసాను. బ్రెడ్ తీసుకున్నాను 4 పీసులు. 5 వచ్చినాయి. 5 వచ్చినాయి అవి, కానీ 4 కాలుస్తాను. 5 ఉన్నాయి. 5 ఉన్నాయి, ఒకటి తీసేస్తాలే. 4 కాలుస్తాను. కోడిగుడ్డు 2 తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో గుడ్లు అయ్యి ముందు బ్రెడ్ అలా వెనక పక్క ముందు పక్క కాలవాలా. బ్రెడ్ అంచు ఏ కలర్లో ఉందో ఆ రంగులో కాల్చుకుంటే కూడా బాగుంటుంది. అందుకని ఆ రంగులోనే కాలుస్తాను నేను ఎక్కువగా. ఇంకా లైట్గా కావాలన్నా కాల్చుకోవచ్చు. ఇదిగోండి, బ్రెడ్లు 4 కాల్చాను, అడుగు వదిలేసాను. ఇదిగో ఎర్రగానే కాల్చాను. 4 బ్రెడ్లు కాల్చేసాను. ఇవ్వండి, 4 కాల్చేసాను బ్రెడ్లు. ఇప్పుడు ఆయిల్ వేసి ఒక్కరో మరిగింతనే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆయిల్ మరిగింత వేసుకుంటే. వేసాను. బ్రెడ్ కాల్చాం కదండి, గబక్కన గుడ్డు అందులో, ఫ్రిడ్జ్లో కోడిగుడ్లు అతుక్కుంటాయి, అందుకని అలా పూసాను. అంతేను. ఆఫ్బాయిల్గా వేసుకునేవాళ్ళు అది చిత్త కొట్టకుండానే బ్రెడ్ పెట్టేసి కాల్చుకోవచ్చు. లైట్గా వేసుకోవాలి ఉప్పు, కోడిగుడ్డుకి ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇలా పెట్టేసేసి అలా వేసేసుకోవాలి. అలా వేసి దాని మీద ఇంకో గుడ్డు ఇలా పెట్టేయాలి. గుడ్డు కాదు, బ్రెడ్. ఆ గుడ్డు మీద ఈ బ్రెడ్ మొక్క ఇలా పెట్టేసేసి ఇప్పుడు చిన్న పొయ్యి హైలోనే ఉందండి, అవి ఇలా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది. ఆ నూనెకి, ఆ కోడిగుడ్డుకి సూపర్గా ఉంటుంది. బాగా తినేవాడు 10 అయినా తినేయచ్చు. మాదిరిగా 10 జతలు, 2 బ్రెడ్లో ఒక గుడ్డు లేక 10 తినచ్చు. ఇప్పుడు ఇది నేను తినేసి చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. అబ్బాయిలు అనుకునేవాళ్ళు కూడా లోపల గుడ్డు చెదర కొట్టకుండా పెట్టేసి తీసుకోవచ్చు. నేను కూడా తింటానండి అబ్బాయిలు. చాలా బాగుందండి. ఈ టేస్ట్ తింటుంటే తెలుస్తుంది. బాగా నూనె వేసుకొని, ఇంత కాదు కొద్దిగా వేసుకోవచ్చు, నష్టంలో ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. మా ఇంట్లో పట్టుకు కోడిగుడ్డు బ్రెడ్ జాస్తి ఖర్చు. మీరు కూడా తినండి. మేళ్ళల్లో కూడా ఈ ప్రోగ్రాం చూసేవాడు అందరూ చేసుకుని తిని చూసి మీళ్ళకి వచ్చేవాడికి కూడా చెప్పండి ఇలా చేసుకొని తినమని. ఇంకా అంగాళ్ళల్లో కోడిగుడ్డు బ్రెడ్లు ఎక్కువ ఖర్చు అవుతాయి. నేను చేశానని కాదు, చాలా బాగుంటుంది. ఉప్పు లైట్గా వేసుకోండి కోడిగుడ్లో, సూపర్ హిట్. అందుకని నా ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినా చెప్పిన చూడండి. నా ఈ ప్రోగ్రామ్ని
చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, గంటలు కొట్టండి. ఉంటాను. మళ్ళీ వంటల్లో కనపడాలి అనుకుంటున్నాను. వెనక్కి పోతుంది. కోళ్ళ నుంచి చాలా చాకరికి ఉందండి. మా ఆయన బోన్లో నుంచి వదిలేస్తాడు. ఆ ఇల్లంతా నేను తుడుచుకున్నా సరే తెల్లారిపోతుంది. పొద్దుట ఏం చేసి సాయంకాలం దాకా అదే పని. సరే అయితే హ్యాపీగా ఉంటాను. కోళ్ళని బోన్లో వేసున్నాం. ఎట్టే ఉంటే బోన్లల్లా వంటలు పెడతా. బయటకు వదిలేడప్పుడు మళ్ళీ ఏదో షార్ట్స్ పెట్టుకుంటుండాల్సింది. అందుకని నా ఈ టీవీ ప్రోగ్రాం ఎవరికి రెండో వ్యక్తి వాళ్ళకి సంబంధం లేదు. ఇది ఓన్లీ వచ్చిందమ్మ వాసంతి ప్రోగ్రాం, వాసంతమ్మకే సొంతం. సరేనా? దీని మీద 10 రూపాయలు పెట్టానన్నా 10 రూపాయలు వచ్చిందన్నా అది నాకే, హక్కుదారిని నేనే. నా యూట్యూబ్లో ఒక షార్ట్స్ వంటల ప్రోగ్రాం తప్ప ఇంక ఏ ప్రోగ్రాం నేను చేయడంలే. నాకు తెలియకుండా ఎవరన్నా చేసినా నాకు చదువు రాదు, నాకు టీవీలకు రాకుండా చేస్తారు. అందుకని చెప్పి నా పేరుతో మటుకు ఇంకే ఛానల్లో లేవు, నేను ఏటీల్లోనూ పెట్టలేదు. యూట్యూబ్కే షార్ట్స్ కానీ వంటలు కానీ. అది హ్యాపీ.